కొత్త పని చేయండి. నా ఉద్దేశంలో 82వ జన్మదినంలో శ్రీ భారత రత్న రాజీవ్ గాంధీ గారి జన్మదిన సందర్భంలో ప్రతి పిల్లలు కొందరు పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుంచి, కొందరు జగ్జీవన్ స్టాచ్యూ నుంచి, కొందరు పిల్లలు అంబేద్కర్ స్టాచ్యూ ఆఖరుకు మహాత్మా గాంధీ స్టాచ్యూ నుంచి కూడా నడిచి వచ్చారు. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. దీనికి కారణం ఏంటంటే రాజీవ్ గాంధీ గారు భారతదేశంలో ఈ దేశాన్ని ముక్కలు చేయాలని మతతత్వ పార్టీలు ఆలోచన చేసేటప్పుడు రాజీవ్ గాంధీ ఒక ఆలోచన వచ్చి ఈ దేశాన్ని జోడించాలి. దీనికి కారణం ఏంటంటే హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు కలిసి ఉండాలి. అప్పుడే మన దేశ ప్రగతి చేస్తని సద్భావన యాత్ర పెట్టాడు. ఆ రోజు మా మిత్రుడు నిజంజన్ చార్మినార్కి వెళ్ళి మొదలైంది. అది సికింద్రాబాద్ పోతే లక్షలాది మంది. అప్పుడు మీరు ముట్టలే బిడ్డ, మీ మమ్మీని అడుగుతా చెప్తారు రాజీవ్ గాంధీ గురించి ఎట్లా వచ్చిందంటే జనం ఒక్కొక్క అమ్మాయి చేయగలపాలి, నేను రాజీవ్ గాంధీ సభ పిలుపు అన్నారు. అలాంటి రాజీవ్ గాంధీ జన్మదిన సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఇవాళ భారతదేశంలో కొత్త నాటకం నడుస్తుంది నరేంద్ర మోడీని. మనం జనగణ మారేది వందే మాత్రం కూడా వాడేదాలే స్కూళ్ళలో బట్ పాడేదాలే జనగణ మన వినాయక జయ హే అనరా, వందే మాత్రం సుజలాం సుఫలం అనరా లేదా. కానీ నరేంద్ర మోడీ కొత్త నాటకం చేస్తున్నాడు. భారతదేశ తిరంగా హర్ ఘర్ పే తిరంగా, హర్ ఘర్ పే తిరంగా. అరే మేము ఎప్పటి నుంచో ఎగిరేస్తున్నాం రా. నేను నా ఇంటి మీద ఎగిరేస్తా, గాంధీ భవన్లో కాంగ్రెస్ ఆఫీస్లో కూడా ఎగిరేస్తున్నా. మీరు ఎప్పుడు ఎగిరేస్తున్నా బాబు? స్వాతంత్రం వచ్చిన 25 ఏళ్ల తర్వాత నాగ్పూర్ RSS ఆఫీసులో ఎగిరేసిండ్రు. ఇవాళ మాకు లెక్కలు చెప్తారు. దాని మీద సోనియా గాంధీని ఏదైతే ఇండియా భవన్లో జాతీయ జెండా ఎగిరేసిన తర్వాత వందే మాత్రం పాడుతున్నప్పుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఏజ్లో ఉన్నాడు. ఆయన ఎంతసేపు ఎండలో నిలబడతాడని కుర్చీ అడిగింది. దానికి వందే మాత్రకు అవమానం, వందే మాత్రకు. అరే ఏం అవమానం రా బాబు? ఒకడంటాడు ఇటలీలో పుట్టిందంటాడు. అరే ఇంకా మీరు ఇటలీ పాల్గొట్టేందుకు మాట్లాడతారు? మన భారతదేశ సంస్కృతి ఏంది? ఆడపిల్ల ఏ ఇంటికి పోతే అదే వాళ్ళ ఇల్లు, మామ వాళ్ళే, అత్త వాళ్ళే, మొగడు వాళ్ళే. ఇవాళ రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకున్నాక ఇందిరాగాంధీ అత్తగారు అన్ని చెప్పిండ్రు భారతదేశ సంస్కృతి ఎట్లుండాలని. దానికి సోనియా గాంధీ గారు ఇప్పటికీ అదే నడిపిస్తుంది. అత్త చనిపోయినా, భర్త చనిపోయినా 2 సార్లు అవకాశం వచ్చింది పెట్టే. ఈ దేశానికి ప్రధానమంత్రి అవకాశం వస్తే మా అమ్మ సోనియా గాంధీ ఉండదటది. ఇవాళ ఎవడన్నా కుర్చీ చేస్తే ఇంకో కుర్చీలో కూర్చుంటారా లేదా? కానీ ప్రధానమంత్రి వద్దన్నది ఎవరు? సోనియా గాంధీ కదా. సోనియా గాంధీ కదా. సోనియా గాంధీ ఆమె ఈ దేశానికి సంస్కృతి ఇవ్వాలని కూడా అంటున్నారు. కనుక మనం తప్పనిసరిగా నిన్న CWCలో ఒక నిర్ణయం జరిగింది. మల్లికార్జున్ గారి నాయకత్వంలో ఒకటి వందే మాత్రం 1937లో పాడిన 2 చరణాలే, దానికి ఇంకా 3-4 చరణాలు కలిపి అది వాడమంటే మేము పాడంగా పోయి జైలుకు నేను కూడా పోతా. సోనియా గాంధీ పడేది అంటున్నా. పోయామా జైలుకు పోయాం. జాతి గురించి, దేశం గురించి పోరాడినటువంటి పార్టీ. అదేవిధంగా అయోధ్యలో ఏది రాముడు ఉన్నాడు, దేశంలో ఎక్కడ లేడన్నారు. అయోధ్యలోనే రాముడు కట్టయ్యాలన్నారు. ఆనాడు ముస్లిం రాజులట బాబ్రీ మస్జిద్ దగ్గర అది కట్టిండు. అలా రాముడి గుడి ఉందని కూలగొట్టే ప్రయత్నం చేసిండు. అయినా దానికి కోర్టు నిర్ణయం తీసుకున్నది. వాళ్ళు కట్టుకోవచ్చు, వీళ్ళు కట్టుకోవచ్చు అంటే ఇలా 2004లో ఏది రామ మందిరం కట్టింది అయోధ్యలో. నువ్వు చెప్పి పెట్టే గుడికి పోతావు, గుడిలో నువ్వు పైసలు వేస్తావా లేదా? 5 రూపాయలు 10 రూపాయలు వేస్తావా లేదా? అది కూడా తినేసిండ్రు వాళ్ళు. ఆ పైసలు అది ఎత్తుకపోయిన ఉండి పైసలు. అదే మీరు తిరుపతికి పోతారు, తిరుపతిలో ఉండి పైసలు తెల్లారి ఎక్కడ చెప్తారా లేదా? 4,70,00,000 అని చెప్తారా లేదా? ఉండి పైసలు తినేసిండ్రు. మళ్ళీ అయోధ్యలోనే రాముడు అంటున్నాడు. కానీ రాముడికి కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి
మనం అందరి గుళ్ళల్లో మీ అక్కలకు మీ అమ్మలకు చెప్పాలి, రాముడికి అన్యాయం జరిగి అదే తిరుపతిలో ఇన్ని పైసలు తెల్లారి ఎక్కడ చెప్తారు. బంగారం అనుకున్నాడు, ఖర్చులే కానీ నరేంద్ర మోడీ మాట్లాడతలేడు, అమిత్ షా మాట్లాడతలేడు. కాక్రోచ్ జనతా పార్టీ పిల్లలన్నా పేపర్ లీకేజ్ అయింది, మీరు చూసిగా టీవీలో ఎట్లా కొట్టిపోయి కొట్టురా ఎవరు పోలే అంటే విద్యార్థులలో అంత ధైర్యం ఉన్నది. లక్షలాది మంది ఎగ్జామ్ రాసింది, పేపర్ లీకేజ్ అయితే వల్ల భవిష్యత్తు ఖరాబ్ అయింది. ఈ రెండు ఇష్యూలలో మన కార్యకర్తలు గ్రామ గ్రామాలలో పోయి చెప్పాలి. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఇదే మాట చెప్తారు, దీని అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే చెప్తారు. కనుక నా ఉద్దేశంలో తప్పనిసరిగా అటు అయోధ్య ఇటు వందే మాత్రం ఇష్యూ తప్పనిసరిగా గ్రామ గ్రామాల్లో, అదేవిధంగా విద్యార్థుల మీద పేపర్ లీకేజ్ రావడం వల్ల మీ భవిష్యత్తు చనిపోతున్నది. కొందరు ఫెయిల్ అయిపోతే చనిపోతుందా లేదా చెప్పమ్మా? బాగా చదివచ్చినాం, ఎగ్జామ్ నేను పాస్ అయితా మమ్మీ పాస్ అవుతా అంటే పేపర్ లీకేజ్ ఎడకెళ్ళి పాస్ అవుతా పెట్టే మీరు. కనుక మీరు అందరు తెలుసుకోవాలని చెప్తూ आगे बढ़ाना और इस देश को आगे बढ़ाने के लिए राजीव गांधी जी ने सिर्फ 5 साल के अंदर बहुत बड़े कारनामे दिए। इलेक्शंस में वोट के लिए 21 साल से 18 साल करे, फिर आज नौजवान हर एक के हाथ में मोबाइल फोन है, कंप्यूटर है। आज हेलो आज कंप्यूटर से हम लोग पूरे दुनिया में आज जॉब्स कर रहे हैं हम लोग। ये सब राजीव गांधी जी का देन है। जब राजीव गांधी प्रधानमंत्री थे, लोग पूछे उनसे कि हमारे पास नागरने के लिए बैल नहीं है, डॉक्टर नहीं है, आप कंप्यूटर हम देश को बहुत एडवांस जाना है और देश की तरक्की के लिए जो दिल्ली में पैसा मिलता है वो सीधा गांव को पहुंचाने के लिए మరి ఢిల్లీ నుంచి నేరుగా గ్రామాలకు డబ్బులు పంపించే అలాంటి గొప్ప కార్యక్రమాలు చేపట్టినారు. మరి ఈ రోజు మన మధ్యలో వి హనుమంతరావు గారు ఇలా ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఈయన విద్యార్థులకు ఇప్పటి నుంచి కాదు మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి हमारे लीडर आपका हमारा सबको राजीव गांधी लीडर ने मुझे ओनली 31 ईयर में राजीव गांधी मिनिस्टर बनाया है। डॉक्टर मणि चंद्रा रेड्डी की कैबिनेट में 89-90 के अंदर मुझे मिनिस्टर बनाया जब मैं सबसे यंगेस्ट उसमें मिनिस्टर था। तो राजीव गांधी जी ने बहुत सारे कारनामे किए। अब जैसे हनुमंतराव जी ने कहा कि कांग्रेस पार्टी में इल्जाम लगा देंगे वंदे मातरम नहीं पड़ेगी। अरे वो बेवकूफो, कांग्रेस पार्टी के पूछने वाले कौन है? जिसने आरएसएस के हेडक्वार्टर नागपुर पे 52 झंडा नहीं चढ़ाए, वंदे मातरम नहीं पड़े बोलो ना, वंदे सारे जहां से अच्छा हिंदुस्तान हमारा भी नहीं पड़े। और आज हमसे सवाल कर रहे हैं देश की आजादी में भगड़ो, देश की आजादी में थे छुप के फिर रहे थे, देश की आजादी में माफीनामा दे के भाग रहे थे। आज तुम हमको सवाल करे, यही गांधी जी, यही नेहरू जी, सरदार पटेल, मौलाना आजाद, ये लोग सुभाष चंद्र बोस अपनी जिंदगी आजाद है जेलों में गुजार कर आजादी लाए। तुम कौन लाए? तुम्हारा लीडर का नाम बोलो। जनसंघ वालों, आरएसएस वालों, कोई एक नाम तो बताओ। आजादी में कौन काम किया? कोई नहीं काम किया। आजादी अंग्रेजों के गुलाम थी, अंग्रेजों को लेटर लिखकर माफीनामा देकर उनके लीडर जेलों से बाहर निकल गए। लेकिन भारत छोड़ो आंदोलन जब महात्मा गांधी शुरू करे, इसका भी वो अपोज करने वाले यही आरएसएस वाले थे। तो आज कह रहे हैं कि वो
वो उसके टाइम पे रोके। अरे हम तो हमेशा, अभी हनुमंत राव जो बोले कर रहे हैं, मैं ज़्यादा वक्त ये बार बच्चे हैं हमारे बीच में। जग्गा रेड्डी साहब है, हमारे एमपी यंगेस्ट एमपी अनिल भाई अनिल है, और हमारे फिरोज भाई है, हमारे के डिस्ट्रिक्ट प्रेसिडेंट भी है, माइनॉरिटी कॉर्पोरेशन चेयरमैन, और मंच पे बैठे हुए तमाम साथियों, फिर एक दफा वी हनुमंत राव साहब का तालियों की गूंज में उनका शुक्रिया अदा करें। मैं अंदर सప్పట్ల तो పెద్ద ఎత్తున అందరూ అక్కడ వి హనుమంతరావు గారు ఇప్పుడు ప్రభుత్వ సలహాదారే కాకుండా ఆయన ఈ వయసులో కూడా రాజీవ్ గాంధీ ఆశయాలను మీ వద్దకు తీసుకుపోవాలా, జనాల్లో తీసుకుపోవాలని మన 15 ఆగస్టు నాడు కామారెడ్డిలో ఆయన అఫీషియల్గా జెండా ఎక్కించబోతే మొత్తం లంబాడి సోదరులతో బంజారా సోదరులతో ఇప్పుడు ఇట్లా డ్యాన్స్ చేశారంటే కామెడీ పోతే అందరూ అదే కలిగారు నిజామాబాద్ అంతా। अरे हनुमंत ना ये उम्र में क्या डांस करे भाई, अच्छे अच्छे डांस करने वाले भाग गए थे अच्छे अच्छे लोग भाग गए, कलेक्टर को पकड़ के खींच के डांस करा दिए। కూడా ఇక్కడికి వచ్చామంటే భారత రత్న రాజీవ్ గాంధీ గారి 82వ జన్మదిన వేడుకల సందర్భంగా మనమందరం కూడా ఇక్కడ కార్యక్రమం చేసుకుంటున్నాము। మరి మీ అందరికీ కూడా రాజీవ్ గాంధీ గారు ఎవరో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించి చూసినట్లయితే, రాజీవ్ గాంధీ గారు మన నెహ్రూ గారు ఉన్నారా? ఎవరు నెహ్రూ గారు? ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నెహ్రూ గారు। నెహ్రూ గారు కూతురు ఎవరు? ఇందిరాగాంధీ। ఎవరు? ఇందిరాగాంధీ గారు ఎవరు? ప్రైమ్ మినిస్టర్, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్। రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారు కుమారుడు। ఎవరు? రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ కుమారుడు। రాజీవ్ గాంధీ గారు మన దేశానికి ఏం చేసిరంటే, ఈరోజు మనం అందరం కూడా మొబైల్ ఫోన్ యూజ్ చేస్తాం। అందరూ ఇంట్లో మొబైల్ ఉంది కదా, ఉందా లేదా? మీ అందరితో ఫోన్లు ఉన్నాయా? లేవు కదా। ఇంట్లో ఫోన్లు ఉన్నాయి, పేరెంట్స్తోనైతే ఫోన్ ఉంది కదా। ఆ ఫోన్లు ఎవరైనా తీసుకొచ్చిరంటే అది పెద్దలు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు। ఎవరు తీసుకొచ్చారు? టెక్నాలజీ, ఇండియాకి టెక్నాలజీ ఎవరు తీసుకొచ్చారంటే రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు। కంప్యూటర్, ఇండియాకి ఫస్ట్ టైం కంప్యూటర్ ఎవరైనా తీసుకొచ్చారంటే అది మన పెద్దలు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన విషయం ఒకసారి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి। ఇండియాకి ఫస్ట్ టైం కంప్యూటర్ ఎవరు తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? రాజీవ్ గాంధీ। ఫస్ట్ టైం ఇండియాకి టెలికమ్యూనికేషన్ ఎవరు తీసుకొచ్చారు? ఎస్। దాంతో పాటు యువకులందరినీ కూడా రాజకీయాలకు రావాలి, యువకులకు ఆలోచనలు రాజకీయాలకు ఎంతో అవసరమని ఈరోజు మనం అందరం చూస్తున్నాం। అందరూ కూడా జెన్జీలు ఏ విధంగా పోరాటం చేస్తున్నారు మనం అందరం చూసారా లేదా? జెన్జీ గురించి మీ అందరికీ తెలుసుగా, మీరు కూడా జెన్జీయా బీటానా? క్యా ఏలోగా? అల్ఫా, అల్ఫా జెన్సీ అల్ఫా ఏలోగా। జెన్జీ ఏ విధంగా జంతర్ మంతర్ కడ మొన్న కొట్లాట చేసి ఏ విధంగా వాళ్ళందరూ కూడా జెన్జీ అందరు కొట్లాడినందుకు మొన్న పార్లమెంట్ లో ధర్మేందర్ ప్రధాన్ గారిని రిజైన్ చేయాల్సి వచ్చింది। అంతేకాకుండా ఈరోజు 18 ఇయర్స్కే ఓటు హక్కు ఎవరు కల్పించారంటే పెద్దలు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు కల్పించారు। ఎవరు కల్పించారు? ఎవరు కల్పించారు? ఓకే, 3 పాయింట్లు మళ్ళీ చెప్తున్నా। కంప్యూటర్ ఎవరు తీసుకొచ్చారు? కంప్యూటర్ ఎవరు తీసుకొచ్చారు? రాజీవ్ గాంధీ। టెలికమ్యూనికేషన్ ఎవరు తీసుకొచ్చారు? రాజీవ్ గాంధీ। ఓటు హక్కు ఎవరు తీసుకొచ్చారు? రాజీవ్ గాంధీ। దీంతో పాటు మన ఊర్లన్నీ బాగుండాలి, ఊళ్ళు బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో రాజీవ్ గాంధీ గారు పంచాయత్ రాజ్ సిస్టమ్ తీసుకొచ్చారు। ఏం తీసుకొచ్చారు? సరే, ఈ 4 పాయింట్లు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి। రాజీవ్ గాంధీ గారికి మనకి ఏం తెచ్చారంటే ఈ 4 పాయింట్లు ఎవరు అడిగినా కూడా చెప్పాల్సిన అవసరం మీ అందరికీ ఉంది। మీరు అందరూ కూడా మంచిగా చదువుకొని డాక్టర్లు, ఇంజనీర్లు కావాలి, దాంతో పాటు లీడర్లు అయితే రాలేరా? उनकी जो चेहरे की मुस्कुराहट है, उनकी आंखों की जो चमक है, उनकी जो खूबसूरती है, ऐसा दिखता राजीव गांधी जी हमारे नहीं है। राजीव गांधी वहां है, राजीव गांधी यहाँ है, राजीव गांधी यहाँ है, और राजीव गांधी हर जगह है। जैसा अभी हमारे మా చిన్న తమ్ముడు, హిందీ అర్థమైతలేదు అనుకుంటా, మా తమ్ముడు అనిల్ జబర్దస్త్ ఎక్స్ప్రెస్ చేస్తాడు మీకు। ఎందుకంటే ఏ భాషలో చెప్పాలి ఆ భాషలో మీకు అర్థం కావాలి। అర్థమైతే ఏదో పాయింట్, ఏదో వచ్చి మైక్ పెట్టుకొని లొల్లి పంచాయతీ చేసి వెళ్ళిపోతే మీకు ఏం అర్థమవుతుంది? సో మా అనిల్ జబర్దస్త్ చెప్పినాడు మీకు।
ఫస్ట్ రాజీవ్ గాంధీజీ ఏం తెచ్చినారు? ఐటీ, టెక్నాలజీ, సైన్స్, కంప్యూటర్ ఇది తెచ్చిన వ్యక్తి మీరు ఆల్ఫా టీమ్. ఆల్ఫా మీరు పుట్టినరే టెక్నాలజీలో. ఇట్లా ఫోన్ పట్టుకుంటూనే అంత స్మార్ట్ ఫోన్ పట్టుకుంటారు, ఒక క్లిక్ కొడితే మొత్తం లోకంది జనం గుండి మీ ముందు వచ్చేస్తుంది. 1 సెకండ్ లో ఒక క్లిక్ లో మొత్తం లోకం మీ చేతిలో ఉన్నది అంటే అది ఎవరు తెచ్చినారు? రాజీవ్. సో యంగ్స్టర్స్ కి ఏం మెసేజ్ అంటే, ఇక్కడ మా పిల్లలు మీరు అందరు, నా పాప కంటే చిన్నోళ్ళు, మీకు మెసేజ్ ఏమంటే ఫ్యూచర్లో మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది, ఆ టెక్నాలజీ మీ చేతిలో ఉంటుంది. ఆ టెక్నాలజీకి మీరు ఇన్ఫర్మేషన్ లాగా యూజ్ చేయాలి, దాంతో మీ జీవితం బాగు కావాలి. ఎందుకంటే ఫ్యూచర్ హైదరాబాద్, ఫ్యూచర్ తెలంగాణ, ఫ్యూచర్ ఇండియా మీరే. రాజీవ్ గాంధీ అదే ఆలోచిస్తారు. ఆయన చెప్పేది మీరు మొత్తం యంగ్స్టర్స్ యూఆర్ లైక్ సీడ్. ఆ సీడ్ ఎంత ఉంటుంది? ఇంతనే. దాని తర్వాత ఏమవుతుంది? ప్లాంట్. ప్లాంట్ తర్వాత ఏమవుతుంది? ట్రీ. ట్రీ తర్వాత ఫ్లవర్స్. ఫ్లవర్స్ తర్వాత ఫ్రూట్. దాని తర్వాత షాడో. అండ్ దాని తర్వాత 500 years తర్వాత ఆ ట్రీ చనిపోతే ఫైర్ ఇస్తుంది. అదే మా యంగ్స్టర్స్ లో, అదే మా యూత్ లో, అదే మా పిల్లల్లో ఆ ఫైర్ ఉన్నది అని రాజీవ్ జీ చెప్పేది. మీ లైఫ్ లో మీ కోరిక ఏముండాలి అంటే, మీ అంబిషన్ ఏముండాలి అంటే, మీ మదర్ ఫాదర్ కి ప్రౌడ్ చేయాలి. మీరు అందరు ఈ దేశంకి ప్రౌడ్ చేయాలి. పెద్ద డ్రీమ్ చూడండి. రాహుల్ గాంధీజీ చెప్పేది, సారీ రాజీవ్ గాంధీజీ చెప్పేది, పిల్లలకి పెద్ద డ్రీమ్ చూడండి. డ్రీమ్ చూడడానికి భయపడకండి. డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, కలెక్టర్ కానీ, ఐపీఎస్ కానీ అన్ని మీ దగ్గర ఒక శక్తి ఉన్నది. 4 points చెప్తా, అది ఫాలో కావాలి యంగ్స్టర్స్. ఆ 4 points నేను చెప్పిన తర్వాత రిపీట్ కావాలి. ఫస్ట్, నెంబర్ 1, మీరు డ్రీమ్ చూడాలి. డ్రీమ్, ఫస్ట్ డ్రీమ్. సెకండ్, డిజైర్. ఆ డ్రీమ్ కి కంప్లీట్ చేయడానికి ఆ పట్టుదలకి డిజైర్ చెప్తాం. ఆ డిజైర్ కావాలి. థర్డ్, డెడికేషన్. ఫోర్త్, డిసిప్లిన్. 4 D's కావాలి మీ లైఫ్ లో. ఫస్ట్ డి, వాట్ ఈస్ దట్? సెకండ్ డి, థర్డ్, ఫోర్త్. జబర్దస్త్. సో ఈ ఫార్ములాలో ఇవాళ రాజీవ్ గాంధీ బర్త్డే నాడు మా ఫ్యూచర్ ఇండియా మా ముందు కూర్చున్నది. ఇంత బెటరింగ్ మంచి ప్రోగ్రామ్ మా హనుమంతలో ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇదే మెసేజ్. ఎక్కువ సమయం తీసుకోను. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ దేశంలో ఏదైతే ఫ్రీడమ్ మూమెంట్ ఉందో, స్వతంత్రానికి సంబంధించిన పోరాటంలో ఏదైనా కుటుంబము అందరికన్నా ఎక్కువ పనిచేసిందంటే అది గాంధీ కుటుంబం అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము. ఆ గాంధీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఇప్పటికే వక్తలందరూ చాలా విషయాలు రాజీవ్ గాంధీ గారి గురించి చెప్పడం జరిగింది. దాంతోపాటు ముఖ్యమైన విషయము రాజీవ్ గాంధీ గారు ఎప్పుడు చెప్పేవారు ఏంటంటే, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి హమ్ సబ్ హే బాయ్ బాయ్. నేను ఒక్కసారి చెప్తాను, మీరు దాన్ని రిపీట్ చేయాల. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి
हम सब है बाय बाय। हिंदू मुस्लिम सिख ईसाई हम सब है బాయ్ బాయ్। రాజీవ్ గాంధీ గారు చెప్పేవారు యువత ఈ దేశానికి ఫ్యూచర్, వారు నేర్పించిన అన్నిటికైనా ముఖ్యమైన విషయం ఏదైతే ఉందో హిందూ ముస్లిం సిక్ ఇసాయి హమ్ సబ్ హే బాయ్ బాయ్। ఈ యొక్క ఆలోచన మీరందరూ యువతలు మీ యొక్క మనసులో గుండెల్లో పెట్టుకొని ఆచరణలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని హనుమంతన్న ఆధ్వర్యంలో జరిగిన దానికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ। రేవంత్ రెడ్డి ఏమంటుంది తెలుసా, 25 ఏళ్ళు కూడా ఈ రాజకీయాల్లో రావాలంటే దాన్ని కూడా 21 ఓట్లకి అంటే ఇక మీరందరూ శాసనసభ్యులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, అన్ని మీకు అవకాశం ఇస్తున్నారు। ఏదైనా నేను ఇంకెక్కువ చెప్పకుండా ఇప్పటికే చాలా కాలాతీతమైంది। ఇప్పుడు మా మిత్రుడు రాహుల్ నాయక్ గారు వచ్చారు। ఇప్పుడు దయచేసి ఇక నేను ఎక్కువగా చెప్పకుండా ఇప్పుడు మీరందరూ అర్థం చేసుకోవాలి, సోనియా గాంధీని అన్పాపులర్ చేయాలని నరేంద్ర మోడీ అమిత్ షా ఆలోచన చేస్తున్నారు। అదేవిధంగా మీ పిల్లలకు అన్యాయం జరిగింది, ఏది పేపర్ లీకేజ్ వల్ల ఎంతోమంది పిల్లలు నష్టపోయారు, దాని మీద యుద్ధం చేశారు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళని కూడా కొట్టిండ్రు కనుక దాని మీద కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ విద్యార్థుల గురించి కొట్లాడాలని। అదేవిధంగా అయోధ్యలో రాముని డబ్బంతా విదేశాలు దాని మీద కొట్లాడమన్నారు। ఆఖరికి సోనియా గాంధీ దేశభక్తి ఉన్నది, అత్త చనిపోయినా భర్త చనిపోయిన దేశం గురించి 2 సార్లు ప్రధానమంత్రి ఇచ్చిన వద్దన్నది ఆమె ఆలోచన చూడు, అదే డాక్టర్ మన్మోహన్ సింగ్ చేశారు। కాబట్టి నేను ఇంకెక్కువ చెప్పకుండా మీరందరూ పొద్దున్నే లేచి 5 గంటల రాత్రికి లేచి రాజీవ్ గాంధీ మీద ప్రేమతో మీరందరూ వచ్చినందుకు మీ టీచర్లకు, మీకు, మీ మేనేజ్మెంట్కు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పి పెద్దలైనటువంటి మా మిత్రులు జగ్గారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, ఎప్పుడు ప్రజల్లో ఉండే వ్యక్తి, ఎక్కడ అన్యాయం జరిగినా రైతులకు అన్యాయం జరిగితే ఖమ్మంలో 1,00,000 రూపాయలు ఇచ్చి ఆయన కూడా నాకు రాజీవ్ గాంధీ అడిగింది, అయ్యా సంగారెడ్డిలో మంచి మీటింగ్ పెట్టిండు, ఎవరి ఒక్క పైసా అడగలే, జగ్గారెడ్డి జోన్లకి పెట్టిందంటే ఆయన నా దిక్కు చూసి హనుమంత్ తూకిచ్చినా అన్న నువ్వెంత ఇచ్చినా అంటే నేను సంపాదించలేదంటే నా చేతికి బ్రాస్లెట్ ఉంటే ఏ క్యాయ్ అన్నాడు। అరే ఎక్కడ పంచాయతీ అని తెల్లారు ఓటే మా జగన్న 20 లక్షలు వచ్చినాయి, ఆ 20 లక్షలు 10 లక్షలు అయిన రైతులకు మంచిది మీకు ఏది పెద్దలు హనుమంతరావు గారు మిమ్మల్ని అందరినీ స్టూడెంట్స్ అందరినీ పిలిచి రాజీవ్ గాంధీ గారి జయంతిని ప్రతి సంవత్సరము ఈ స్థలంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూనే ఉంటాడు ఆయన పెద్ద మనిషి। మీ వయసు ఎంతన్నా ఇప్పుడు? 82 77 ఏళ్ళు హనుమంతరావు అన్నది। మీ వయసు ఎంత? చూసినా 77 ఏళ్ళకు కూడా మీలాంటి స్టూడెంట్స్ ని రాజీవ్ గాంధీ గారి జయంతి ప్రతి సంవత్సరం ఇక్కడ కార్యక్రమాన్ని చేస్తున్నాడు। అది మనం ఎవరూ మర్చిపోవద్దు। 1 2 అనిల్ ఎంపీ, ఫిరోజ్ ఖాన్, దీపక్ వీళ్ళు ముగ్గురు చెప్పిన విషయాలు మర్చిపోకండి। నేను చెప్పిన అదే చెప్తా, వాళ్ళు ముగ్గురు చెప్పారు కదా హనుమంతనా ఓనా ఇప్పుడైతే సీఎం లేడు కాబట్టి రాలేడు రేవంత్ రెడ్డి గారు, నెక్స్ట్ వస్తాడు కదా, వచ్చిన వీళ్ళతో మాట్లాడితే దీపక్ తోటి, అనిల్ తోటి, ఫిరోజ్ తోటి వీళ్ళు ముగ్గురు ఏమండి నెక్స్ట్ సీఎం వచ్చినా కూడా వీళ్ళు ముగ్గురితో మాట్లాడితే, ఎందుకంటే
వాళ్ళ పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్తాడు. వచ్చేదానే రాలేదు ఇక తీసుకొని. సరే సరే, ఏదేమైనా కానీ స్టూడెంట్స్ పిల్లలు వీళ్ళంతా చక్కగా చెప్పారు కదా రాజీవ్ గాంధీ గురించి. ఇప్పుడున్న నాయకుల తీరు కాదు వాళ్ళు. వాళ్ళు మీలాంటి పిల్లలకు అంటే 40 ఏళ్ళ కిందటనే ఇలాంటి స్టూడెంట్స్కి మీ హక్కులు మీకే 40 ఏళ్ళ కిందట మీకు హక్కులు కల్పించిన నా మహానుభావుడు రాజీవ్ గాంధీ గారు. కాబట్టి మీరందరూ వారిచ్చిన అవకాశాలను అందరూ సద్వినియోగం చేసుకొని అందరూ బాగుపడుతున్నారు. వాళ్ళందరూ చెప్పినట్టుగా మీరు రాజీవ్ గాంధీ గారిని వారి సేవలను వాళ్ళ కుటుంబ